హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మీ అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు శివరాత్రి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శివుని యొక్క నామము జపిస్తూ శివుని గురించే పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ శివరాత్రి పండుగ రోజు నేను ఏం చేసుకుని ఎర్లీ మార్నింగే ఐస్తోని నేను శివలింగాన్ని చేసుకుని పూజ చేసుకొని ఈ విధంగా ఒక గుడికి వచ్చేసామండి. మా ఫ్యామిలీ మొత్తం కూడా. అది ఎక్కడంటే జగ్గపేట, కృష్ణా డిస్ట్రిక్ట్ జగ్గపేట దగ్గరలో ఉన్న మూత్యాల అనే శివుని గుడి అండి. ఈ శివుని గుడి యొక్క గుడి దగ్గర కృష్ణానది పక్కన శివుడి గుడి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పిండ ప్రతాలను చేయటం బాగా జరిగిద్దండి. ఇక్కడ ఈ శివరాత్రి పండుగ రోజు మన ఇంట్లో ఎవరైతే మన పెద్దలు పరమపదించే వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీదుగా ఇక్కడ కృష్ణానది ఒడ్డున మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు ఏమవుతుంది పిండ ప్రదానం అనేది చేస్తారండి. అయితే మన పెద్దవాళ్ళు ఎంతమంది చనిపోయి ఉంటారో అంతమంది పేరు మీదుగా కూడా అక్కడ పిండ ప్రదానం చేయడానికి కావాల్సిన సామాగ్రి దొరుకుతుందండి. ఆ సామాగ్రి మొత్తం అక్కడ వాళ్ళే ఇస్తారు. తీసుకొని ఆ అయ్యగారు పూజలకు సంబంధించినవి మంత్రాలు చదువుతూ ఉంటే మనం ఆ పిండాలు కలుపుతూ ఉంటే ఆ పిండాలు కావాల్సిన సామాగ్రిలో అన్ని రకాల ఐటమ్స్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి అందులో నల్ల నువ్వులు, కోడిగుడ్డు, తమలపాకు అన్ని వస్తువులు ఇస్తారండి. ఒక 10 నిమిషాల్లో కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ మొత్తాన్ని తీసుకుపోయి ఇంకా పెద్దగా కావాల్సిన ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నా కూడా ఇవన్నీ అందులో పెట్టేసి ఆ యొక్క కృష్ణానదిలోనే కలుపుతారండి. ఇది ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం అండి. ఇంకా ఏంటంటే ఈ శివరాత్రి పండుగ రోజు మన పెద్దలు కూడా మనకి ఎదురు చూస్తారని ఒక నమ్మకం అండి. అయితే చాలామంది కూడా ఎటు చూసినా కూడా పిండాలు వేసే కార్యక్రమం ఇక్కడ జరుగుతుందండి. అంత గొప్ప కార్యక్రమం అండి ఈ యొక్క కృష్ణానది ఒడ్డున జరిగేది. అంటే ఈ మూత్యాలలో ఎప్పుడు కూడా ఈ శివరాత్రి వచ్చిందంటే ఈ కార్యక్రమం అనేది బాగా జరిగిద్దండి. ఇంకా ఏంటంటే కృష్ణానదికి అవతల నుంచి యువతల పోవడానికి పడవ ప్రయాణానికి ఒక మనిషికి 50 రూపీస్ అండి. అవతల నుంచి యువతలు పోవాలంటే ఆ కార్యక్రమం కూడా మేము ముగించుకొని వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే కోటిలింగాల గుడి దగ్గరకు వచ్చేసినామండి. అక్కడ శివుడి విగ్రహం ఉంటుంది. ఆ శివుడి చుట్టూ ఉన్న వాటర్ని మీద ఆ శివుని మీద చల్లితే మనము అభిషేకం చేసినంత ఇవ్వండి. ఇంకా పంచముఖు శివలింగేశ్వర స్వామి దగ్గరకు వచ్చినాము. ఇక్కడ ఏంటంటే కోటి లింగాలు ఉంటాయి కాబట్టి ఆ కోటి లింగాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళ పేరు మీద ఒక లింగం వేస్తే అట్లా చాలామంది లింగాలు వాళ్ళ పేరు మీద వేస్తారు. కాబట్టి అట్లా కోటి లింగాలు అక్కడ గుడి అనేది ఉందండి. దీనికి సంబంధించిన వీడియో ప్రత్యేకంగా కోటిలింగాల గురించి నేను ఒక వీడియో చేస్తానండి. అది చాలా టైం పట్టిద్ది. ఇప్పుడు పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి అది చూపించడానికి కూడా నాకు అవకాశం లేదండి. ఇవేనండి కోటిలింగాలు. మన పెద్దలు పరమపదించినప్పుడు కానీ ఎవరైనా మనం వేయాలనుకుంటే అట్లా లింగాలు వేయచ్చండి. ఇక్కడ కోటిలింగాలు అనేవి ఇట్లాంటివి చాలా ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా గుడులండి. ఒక్కొక్క గుడి అమ్మవారికి సంబంధించిన గుడి.